సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ట్విట్టర్, ఫేస్బుక్లో పలు రకాల హీరోల ఫ్యాన్స్ ఆగడాలకు హద్దు లేకుండా పోతున్నాయి. మంచి ప్రయోజనానికి ఉపయోగించాల్సిన సోషల్ మీడియాను అనేక దుశ్చర్యలకు వాడుకుంటున్నారనే విమర్శ బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో అలాంటి వాదనకు బలం చేకూర్చే ట్వీట్ చర్చనీయాంశమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హుందాగా బాహుబలి టీంను అభినందిస్తే దానికి వంకలు పెడుతూ అత్యంత అభ్యంతరకరమైన రీతిలో ట్వీట్ చేయడం ఫ్యాన్స్ అజ్ఞానానికి అద్దం పట్టింది. ఫ్యాన్స్కు పట్టిన కులగజ్జిపై ట్విట్టర్లో మాటల యుద్ధం నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బాహుబలి 2 ప్రపంచనం కొనసాగుతూనే ఉన్నది. బాలీవుడ్లో సూపర్ స్టార్లని జబ్బలు చర్చుకునే కాంత్రయం కపూర్ వంశ హీరోలకు సాధ్యం కాని 1000 కోట్ల కలెక్షన్లను బాహుబలి 2 కొల్లగొట్టింది. 100 ఏళ్ల సినిమా చరిత్రను తెలుగు వాళ్ళు తిరగరాశారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. భారత సినీ పరిశ్రమలో అరుదైన రికార్డును బద్దలు చేసిన శ్రీ రాజమౌళి, శ్రీ ప్రభాస్, ఇతర బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలని పవన్ కళ్యాణ్ చాలా పద్ధతిగా, హుందాగా ట్విట్టర్లో స్పందించారు. అయితే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పవన్ కళ్యాణ్ అనే ఫేక్ అకౌంట్ను ఆసరా చేసుకొని తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు ఒకరు. పవన్ కళ్యాణ్ 1000 కోట్లు వస్తే గానీ ట్వీట్ చేయవారా, లుచ్చానాయాలా అంటూ ట్వీట్ చేయడం షాక్ గురి చేసింది. ఇతర హీరోల ఫ్యాన్స్ ఏ రేంజ్లో ఉన్మాదంలో ఉన్నారో చాటి చెప్పింది ఈ ట్వీట్. అంతేకాకుండా మరో మెట్టు దాటి ఇప్పుడు పావలా ఫ్యాన్స్ రేపు వచ్చి మా వల్లే అంటారు, మీ ముఖాలకు సినిమా హిట్ చేసుకునే గతి లేదు, పావలా నాయలారా అంటూ దూషించడం వివాదాస్పదమైంది. ఈ ట్వీట్లన్నీ పవన్ కళ్యాణ్ పేరిట ఉన్న ఫేక్ అకౌంట్ నుంచే రావడం గమనార్హం. పవన్ కళ్యాణ్ దూషిస్తూ చేసిన ట్వీట్స్పై పవన్ అభిమానులు విరుచుకుపడ్డారు. మీకు కులగజ్జి ఎక్కువైంది, మేము నోరు తెరిస్తే దారి తీసే పరిణామాలకు బాధ్యులం మేము కాము అని పవన్ ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. సినిమా హిట్లు, ట్వీట్లు కులాలను ఆధారంగానే జరుగుతున్నాయని ఈ ట్వీట్ల ద్వారా స్పష్టమవుతున్నాయి.